నమస్కారం. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నదులు మన సంస్కృతికి జీవనాధారాలు. అటువంటి నదులకి ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు రాబోతున్నాయి. ఈ పుష్కరాల సందర్భంగా యమునా నది స్నానము, పితృతర్పణాలు వదలడం అనేది పుణ్యగతులకు దారి తీస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే అమర్నాథ్ అనగానే మంచులింగం మనకి స్ఫురణకు వస్తుంది. ప్రతి శివభక్తుడు కూడా ఆ అమర్నాథ్ మంచులింగాన్ని చూసుకోవాలి అని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు జీవితంలో ఒక్కసారైనా సరే. మరి ఇటువంటి ఆధ్యాత్మిక యాత్రలకు మనకి తోడుగా నిలుస్తోంది ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఈరోజు ఈ యాత్ర విశేషాలు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అట్లనే మరిన్ని విషయాలు ఈ యాత్ర గురించి తెలుసుకుందాము. జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ట్రిప్ అడ్వైజర్, టూర్ మేనేజర్, వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సో యమునా నది పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరం. ఎటువంటి ప్యాకేజెస్ అందించబోతున్నారు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ సంవత్సరం మనకు యమునా పుష్కరాలు రాబోతున్నాయి. ఇవి జూన్లో స్టార్ట్ అవుతాయి. మనకు జూన్ 2 నుంచి దాదాపుగా 13వ తారీఖు వరకు ఈ యమునా పుష్కరాలు అనేటువంటివి జరుగుతాయి. ఇవి వచ్చేసి మనకి బృందావన్, మధుర, యమునోత్రి, త్రివేణి సంగం ఉన్నటువంటి మనకు ప్రయాగ్ రాజ్లో కూడా ఈ యమునా పుష్కరాలు అనేటువంటివి ఈ 3 ప్లేస్లలో జరుగుతూ ఉంటాయి. ఈ 3 ప్లేస్లకు సంబంధించి కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే. సో యమునా పుష్కరాల యాత్రలో ఎలాంటి ఫెసిలిటీస్ అందించబోతున్నారు యాత్రికులకు మీరు? ఈ యాత్రలో కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫుడ్కి సంబంధించి కావచ్చు, హోటల్స్కి సంబంధించి కావచ్చు, వెహికల్ సంబంధించి కావచ్చు, అన్ని అరేంజ్మెంట్స్ కూడా అప్పుడే చేసి ఉంచింది మీకోసం. ఈ యాత్రలో కూడా మీకు మన తెలుగు ఫుడ్డే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఫుడ్ గురించి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది మనకు దాదాపుగా ఎక్కువ రోజులు పడుతుందేమో అనేటువంటి విషయం కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాదాపుగా 4 రోజుల్లోనే మీరు కంప్లీట్ చేసుకునేటువంటి ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇది మనకు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉంటుంది ఈ యమునా పుష్కరాలకు సంబంధించి. లేదు అంటే కనుక మీరు ప్రయాగరాజ్లో చేయాలనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి కాశీకి ఫ్లైట్ ఉంటుంది. లేదు యమునోత్రిలో మీరు ఈ పుష్కరాలకు సంబంధించి మీ యాత్ర కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా మీకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ ఉంటుంది, లేదంటే డెహ్రాడూన్ ఫ్లైట్ ఉంటుంది. ఈ ఫ్లైట్ ఫెసిలిటీస్ కల్పిస్తూ మీకు ఈ ప్యాకేజెస్ అందిస్తుంది మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓకే. సో మనకి యాత్రలో ఎక్కువగా ఫ్లైట్సే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఎక్కువగా ఫ్లైట్స్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దాదాపుగా ఎక్కువగా మన దగ్గర సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటారు. లేదు ఎంప్లాయీస్ వచ్చినా కూడా వాళ్ళకి లీవ్స్ గురించి కావచ్చు, వాళ్ళ టైం గురించి కావచ్చు, ఎక్కువ రోజులు అనేది వాళ్ళకు టైం ఉండకుండా ఉంటుంది. అందుకని మనం ఎక్కువ ఫ్లైట్స్ని ప్రిఫర్ చేస్తున్నాం. బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ తీసుకుంటే వీళ్ళకు ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా సెలవులతో కానీ టైంతో కానీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తున్నాం. ఓకే. యమునా నది పుష్కరాలు అనగానే చాలా ఎక్కువగా యాత్రికులు, భక్తులు వస్తూ ఉంటారు కదా. మరి అంతమంది వచ్చినప్పుడు మేనేజ్ చేయడం ఎలా జరుగుతుంది? మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ట్రావెల్ చేస్తే భక్తులకు, యాత్రికులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఎక్స్ట్రాగా చక్కగా కంఫర్టబుల్గా ఉండేలాగా ఏ విధంగా చూసుకుంటారు? మనం ఎందుకు ఈ ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఫెసిలిటీస్కి సంబంధించి ఇలాంటి యాత్రలు జరుగుతున్నప్పుడు, పుష్కరాలు జరుగుతున్నప్పుడు మీకు ఎదురయ్యేటువంటి సమస్య ముఖ్యంగా మీకు హోటల్స్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ఈ రెండిటికి సంబంధించి అన్ని విషయాలు కూడా మీకు ముందే అరేంజ్మెంట్స్ చేసేసింది మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మీకు ఈ 4 రోజుల్లో కూడా మీకు దాదాపుగా 3 రాత్రులు మీరు స్టే చేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్స్లో మీకు 3 స్టార్ అకామిడేషన్ ఇస్తూ మనకు ప్యాకేజెస్ అందిస్తుంది మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫుడ్ కూడా మన తెలుగు వంటలే, మన తెలుగు వంట వాళ్ళని తీసుకొచ్చి మీతో పాటు వండి పెట్టేలాగా ఈ ప్యాకేజీలు అనేటువంటివి అరేంజ్మెంట్ చేసింది మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓకే. సో బృందావన్, ప్రయాగ్రాజ్, ఇంకొకటి యమునోత్రి. ఓకే. సో ఈ 3 విధానాల ద్వారా మనం యమునా పుష్కరాల్లో పాల్గొనవచ్చు. ఓకే. వీటితో పాటుగా మనకి గుడులు ఏవన్నా కూడా కవర్ అవుతాయా సార్? మనకు ఈ ఢిల్లీకి సంబంధించి మథుర, బృందావన్లో చూసుకుంటే మనకు మథుర కంప్లీట్ అవుతుంది, బృందావన్ చూసుకోవచ్చు, ఆగ్రా కంప్లీట్ చేసుకోవచ్చు, ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది 4 రోజుల ప్యాకేజు. అదే కనుక మీరు ప్రయాగరాజ్లో ఉన్నటువంటి ఈ ప్యాకేజ్ తీసుకుంటే కనుక మీరు కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్ ఈ 3టికి మీరు సంబంధించి టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు.
లేదు కనుక యమునోత్రి అనుకుంటే కనుక మీరు ఢిల్లీ లోకల్ సైట్ సీయింగ్, హరిద్వార్, రిషికేష్, యమునోత్రి ఈ 4 కంప్లీట్ చేసుకోవచ్చండి ఈ 3 ప్యాకేజీల ద్వారా. ఓకే, చాలామంది పుష్కరాలకి వాళ్ళే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అలా వెళ్ళడం కంటే కూడా మనకి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఎటువంటి లాభాలు ఉంటాయి? గ్రూప్గా వెళ్ళడం వల్ల ఏదైనా లాభం ఉంటుందా? ఖచ్చితంగా అండి. గ్రూప్తో వెళ్తే లాభం ఏంటి అంటే కనుక మీరు సింగిల్గా ఉండరు కాబట్టి మీకు తోడు అనేటువంటిది ఉంటుంది. మేము ఉంటాం, మీతో పాటు ఇతర యాత్రికులు కూడా ఉంటారు కాబట్టి మీరు సజావుగా బాగా బోర్ కొట్టుకోకుండా మీకు అన్నీ కూడా యాత్ర కంప్లీట్ అవుతుంది. అదే కనుక మీరు సింగిల్గా వెళ్తే ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకొని కనుక్కొని తర్వాత మీరు ఏదైనా విషయంలో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. అదే ట్రావెల్స్ తరపున వెళ్తే, గ్రూప్గా వెళ్తే మీకు అన్ని అరేంజ్మెంట్స్ మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసి ఉంచుతుంది కాబట్టి వారు చెప్పినటువంటి టైం మీరు ఫాలో అయితే సరిపోతుంది. కాబట్టి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కానీ లేదంటే ఇతర ట్రావెల్ ఏజెంట్ ద్వారా కనుక మీరు వెళ్తే చాలా ఈజీగా అనేటువంటిది మీకు యాత్ర కంప్లీట్ అవుతుంది. ఈ పుష్కరాలు అనేటప్పటికీ దాదాపుగా చాలా క్రౌడ్తో కూడుకున్నటువంటి ఈ యాత్రలు ఖచ్చితంగా మీరు ఇండివిజువల్గా వెళ్తే ఇబ్బంది పడేటువంటి అవకాశం. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున కావచ్చు లేదంటే ఏ ఇతర ట్రావెల్ ఏజెంట్ ద్వారా కానీ మీరు వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుందండి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే యాత్ర మాకే చేసుకుంటే, సింగిల్గా చేసుకుంటే కొంచెం తక్కువలో బడ్జెట్లో వెళ్ళగలుగుతాం అని అనుకుంటారు. అది కరెక్టేనా? మనం ట్రావెల్స్ ద్వారా వెళ్తే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? లేదండి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా వెళ్తే తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వెళ్తారు. కానీ దాదాపుగా మీరు ఇండివిజువల్గా వెళ్తే ఎంత ఖర్చు అయితే అవుతుందో అంతే ఖర్చుతో మనం గ్రూప్ ప్యాకేజ్ అనేటువంటిది మనం అందిస్తున్నాం. మీరు ఇండివిజువల్గా వెళ్తే ప్రతి ఒక్కటి కూడా వెతుక్కునేటువంటి పరిస్థితి, మీకు చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది. మనం ఏంటంటే ముందే ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఒక ఐటనరీ ద్వారా ఒక టైం ఫాలోయింగ్ ద్వారా అన్నీ మనం అరేంజ్మెంట్స్ చేసి ఉంచుతాం కాబట్టి ఎక్కడ మీకు టైం వేస్ట్ అనేది ఉండదు. చాలా ఎక్కువ ప్లేస్లు విజిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ట్రావెల్ ఏజెంట్ తరపున వెళ్తే. సో అలా అప్పుడు మనకి గైడ్ ఉంటారు, పుష్కరాలతో పాటు గుడులకు కూడా వెళ్ళే అవకాశం అన్నీ కలిపి వస్తాయి. ఖచ్చితంగా అండి. ఓకే, అదే ఇండివిజువల్గా వెళ్తే ఇలాంటి అవకాశం ఉండదు. దాదాపుగా మీకు టైం వేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపుల్స్ విజిట్ చేసే కంటే టైం వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ పుష్కరాలకు సంబంధించి ఎవరైనా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకుంటే దాదాపుగా మీరు 30 రోజులు 40 రోజుల ముందే మీకు సంబంధించి హోటల్స్ కావచ్చు లేదు మీకు సంబంధించి వెహికల్ కావచ్చు ముందే బుక్ చేసుకుంటే కనుక మీరు హాయిగా మీరు ఇండివిజువల్గా కూడా వెళ్ళచ్చు. ఓకే, సో పుష్కరాలకి యాత్ర పెట్టడం అనేది నేను మొదటిసారి వింటున్నాను. అంటే మీరు ఎప్పుడు పెడుతూ ఉంటారా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి? మనకు పోయినటువంటి మహాకుంభమేళకు కూడా చాలా గ్రూప్స్ తీసుకెళ్ళి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా చాలా హాయిగా ఆహ్లాదకరంగా అందరికీ మనం మహాకుంభమేళ అనేది కంప్లీట్ చేయగలిగినాం. మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి యాత్రికునికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో యాత్రికులు ఏం చెప్తూ ఉంటారండి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కంప్లీట్గా యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మీతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఏమంటూ ఉంటారు మొత్తం ట్రావెల్ అయిపోయిన తర్వాత? వాళ్ళకు తెలిసినటువంటి విషయమేనండి, ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఏదో ఒక విధంగా మనం సేఫ్గా సెక్యూర్గా మన యాత్ర అనేది కంప్లీట్ చేసుకుంటాం అనేది. అందుకనే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున వాళ్ళు వచ్చి ఇట్లాంటి యాత్రల్లో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు ఇతర వ్యక్తులతో పరిచయం అవుతుంది అక్కడ ఖచ్చితంగా. వీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వారికి తెలుస్తుంది వారు పడినటువంటి ఇబ్బంది ఏంటి, వీరికి ఎదురైనటువంటి సేఫ్టీ ఏంటి అనేది అప్పుడు వాళ్ళు వివరించుకున్న తర్వాత మనతో చెప్తారు. మీ వల్ల మేము ట్రావెల్ చేసినందుకు చాలా సేఫ్గా అయ్యింది మాకు అని చెప్తూ ఉంటారండి. కొంతమంది ఇండివిజువల్గా వెళ్ళి ఆ తర్వాత కొంచెం బాధపడి తర్వాత ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది, ఖచ్చితంగా అండి, మాట్లాడుతూ ఉంటారు మీరు. ఖచ్చితంగా. రైట్, ఓకే. సో మనం ఇలాంటి వాళ్ళకు కూడా మనం లాస్ట్ ఇయర్ కావచ్చు మహాకుంభమేళ కావచ్చు వీళ్ళు వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి వివరించడం జరిగింది. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున వెళ్ళమని చెప్పి వారు తక్కువ బడ్జెట్లో మేము వెళ్ళగలమని చెప్పి వెళ్ళారు. వాళ్ళకు మనం అప్పుడే చెప్పడం జరిగింది, ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత కూడా మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా సరే మాకు కాల్ చేసి మా హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పాము. అలాగ కాల్ చేశారు, మన హెల్ప్ తీసుకున్నారు.
వారు కూడా మనకు చాలా ధన్యవాదాలు తెలుపుకున్నారు. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా వారికి చక్కని ఫెసిలిటీస్ అందించింది. మన దగ్గర రాలేదే, మనం ఎందుకు వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు కూడా ఆలోచించదు. ఏ తెలుగు వ్యక్తి అయినా మనకు ఒక సహాయం అడిగారు అంటే ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు కూడా సహాయం చేయడానికి వెనకడుగు వేయదు, ఖచ్చితంగా సహాయం చేస్తుంది. కొత్త నేల మీద తెలుగు వాళ్ళు హెల్ప్ చేసుకోవడం ఎస్, బాగుంది. ఓకే, సో 4 days అంటే బాగుంది. సో చాలామంది అక్కడ మనం చూస్తూ ఉంటాం, కొన్ని న్యూస్లు బయటకు వస్తూ ఉంటాయి. మనమే కాదు, చాలా మంది యాత్రికులు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు బాగా ట్రాఫిక్ జామ్ అవడం ఇట్లాంటి కథలన్నీ కనిపిస్తూ ఉంటాయి న్యూస్లో. అది కూడా అలాంటి సందర్భాలు మీకు కూడా ఎదురైనాయా? మీరేం చేస్తారు ఆ సమయంలో? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మాకు కూడా ఎదురయ్యాయండి. ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పే మనం మన వంట వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. మన వంట వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మన ఫుడ్ మనతోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మనం 2 గంటలు కాకపోతే 4 గంటలు లేదంటే 6 గంటలు కూడా మనం వెయిట్ చేయగలం. అదే మనకు ఫుడ్ లేదంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేయలేము. ఇలాంటి ఫెసిలిటీస్ అనేటివి ట్రావెల్స్ తరపున వెళ్తే, మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్తే ప్రత్యేకంగా చాలా బాగుంటుంది. ఓకే, సో యమునా పుష్కరాల గురించి చాలా బాగున్నాయి. ఆఫర్స్ ఉన్నాయా మరి? వెళ్ళే యాత్రికులకి ఏమైనా ఆఫర్స్ తెలియజేస్తారా? ఖచ్చితంగా అండి. ఈ యమునా పుష్కరాలకు సంబంధించి ఇందులో మనం ఎలాంటి ఆఫర్స్ పెట్టలేదు. ఎందుకు అంటే మనం ఇది అందిస్తున్నదే చాలా తక్కువ బడ్జెట్లో మనం అందిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క యాత్రికుడు కూడా ఇది కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అందుకనే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందే వారికి ఎక్కువ అమౌంట్ చెప్పి ఆఫర్ ఇవ్వకోకుండా డైరెక్ట్గా మనం ఒకేసారి తగ్గించి అతి తక్కువ మార్జిన్తో మనం ఈ ప్యాకేజ్ అందించడం జరుగుతుందండి. ఓకే, యాత్రికులకి బడ్జెట్ ఫ్రెండ్లీగానే అందిస్తున్నారు ఆఫర్స్, అందుకని లేవు. రైట్, సో మన యమునా పుష్కరాల గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అమర్నాథ్ గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా. అమర్నాథ్ అనగానే చాలా మంది మంచులింగాన్ని చాలా ఇష్టంగా స్ఫురించుకుంటూ ఉంటారు. సో మీరు అసలు అమర్నాథ్కి ఎటువంటి ఆఫర్స్ అందిస్తున్నారు యాత్రికులకి? ఈ అమర్నాథ్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇందుకు కూడా మనకు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే అడ్వాన్స్గా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు, మనం 10% డిస్కౌంట్తో ఇస్తున్నాం. సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో, 25 మందికి పైన ప్రయాణించేటువంటి గ్రూప్లో ప్రయాణం చేసే లక్కీ ట్రిప్ ద్వారా మనం ఆఫర్ అందిస్తున్నామని చెప్పాము. ఇది కూడా వీళ్ళకు వర్తిస్తుంది. అడ్వాన్స్గా బుక్ చేసుకున్న వాళ్ళకి 10% డిస్కౌంట్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్కి 10% డిస్కౌంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోవాలని చెప్తున్నాం. ఓకే సార్, అసలు అమర్నాథ్ అనగానే చాలామంది కొంచెం భయపడుతూ ఉంటారు, కొంచెం కష్టమైన యాత్ర ఇది అని అనుకుంటూ ఉంటారు. ఆ యాత్ర విశేషాలు ఏంటి? ఎందుకంటే మీరు చాలాసార్లు వెళ్ళొస్తూ ఉంటారు కదా యాత్రికులతో పాటు, మీకు ఎలా కష్టంగా అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది అసలు? మేము ఎక్కువ సార్లు వెళ్ళాం కాబట్టి మాకు అంత కష్టంగా అనిపించదు. ఎందుకు అంటే మాకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటారు. ఇంతకుముందు వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు చెప్తూ ఉంటారు. దాదాపుగా వాళ్ళకి సమస్యలు ఎదురయ్యాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా వెళ్ళే ఉంటారు. వారి సమస్యలు వీరికి వివరించినప్పుడు వీరికి భయం అనేది అవుతూ ఉంటుంది. ఈ అమర్నాథ్కు సంబంధించి ఈ యాత్ర కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క యాత్రికునికి కూడా హెల్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, వీళ్ళు ఫిట్గా ఉన్నారని చెప్పి. ఖచ్చితంగా ఈ హెల్త్ సర్టిఫికేట్ అనేది లేకపోతే ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పర్మిషన్ దొరకదు. కాబట్టి ముందే ఈ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే, ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా సార్? ఏజ్ లిమిట్ ఉందండి, ఖచ్చితంగా 70 years వరకు ఏజ్ లిమిట్ ఉందండి. 6 నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలకు అలవ్ లేదు. 12 సంవత్సరాలకి లోపు ఉన్నటువంటి పిల్లలకు కూడా అలవ్ లేదు. పిల్లలకైతే 12 సంవత్సరాలు పైన నిండి ఉండాలి. గర్భిణీ స్త్రీలు అయితే 6 నెలల లోపల ఉండాలి. సీనియర్ సిటిజన్స్ అయితే 70 years లోపల ఉండాలి. ఓకే, అంతకు మించి ఇంకేమైనా ఉంటాయా? లైక్ లిమిటేషన్స్ కానీ ఇంకేమైనా? లిమిటేషన్స్ ఇంకేం ఉండవండి. హెల్త్ సంబంధించి కేర్ తీసుకోవాలి. ఒకటి ఏజ్ లిమిట్ ఒకటి చూసుకోవాలి. ఖచ్చితంగా అండి. ఓకే, మనం రూట్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎటువంటి ప్లేసెస్ కవర్ చేస్తారో, అమర్నాథ్లో ఇంకేం ప్లేసెస్ ఉంటాయి? ఖచ్చితంగా అండి. ఈ అమర్నాథ్ యాత్రలో మనం కవర్ చేసేటువంటి ప్లేస్లు మనకు అమృత్సర్, వాఘా బార్డర్, దాని తర్వాత వైష్ణోదేవి కాట్రా, తర్వాత శ్రీనగర్, తర్వాత బాల్టాల్, తర్వాత గుల్మార్గ్, సోన్మార్గ్, దీని తర్వాత అమర్నాథ్ అయిన తర్వాత మనకు పంచమాతలు అనేటువంటి ఈ దేవతామూర్తులు ప్లేసులు ఉన్నాయండి. ఈ పంచమాతలు కూడా మనకు ఈ
అమర్నాథ్ యాత్రలో మనం కాంబోగా కలిపి ఉంచాము. ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి మన దగ్గర రెగ్యులర్ ప్యాకేజెస్ ఉన్నాయి, హెలికాప్టర్ ప్యాకేజెస్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్ ప్యాకేజెస్ ఉన్నాయి, గ్రూప్ ప్యాకేజెస్ ఉన్నాయి. అన్ని రకాలుగాను మన దగ్గర ప్యాకేజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఓకే, వెళ్ళే దారిలో ఎక్కడైనా హెల్త్ డిస్టర్బ్ అయితే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? మనం ఇంతకుముందు ప్రోగ్రాంలో మనం మాట్లాడుకున్నాం, ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం డాక్టర్స్ అనేటువంటిది వాళ్ళకి మనం కన్సల్ట్లో ఉంటాం. ఖచ్చితంగా ఏ ఏరియాలో ఆ ఏరియాకి ఖచ్చితంగా ఆ డాక్టర్స్ కన్సల్ట్లోనే మనం వీరికి హెల్త్ సంబంధించి ఏమైనా సమస్య వస్తే ఖచ్చితంగా అక్కడికక్కడే సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే కనుక అక్కడి నుంచి వారికి రిటర్న్ పంపించడం కానీ, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వీరి వివరాలు తెలుసుకొని వీరి టూర్ కంటిన్యూ చేయమంటారా లేదా అని వాళ్ళని వివరించుకొని తర్వాత వాళ్ళని టూరు నెక్స్ట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, మనలా కాకుండా అక్కడ మంచు కూడా కురుస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని ప్రదేశాల్లో ఎటువంటి విషయాలు మనం క్యారీ చేయాలి? స్వెటర్స్ అవి తీసుకువెళ్ళాలి? స్వెటర్స్ తీసుకెళ్ళాలి, గ్లౌజెస్ అండ్ షూస్ వీటికి సంబంధించి అన్నీ తీసుకెళ్ళాలి. చలికి సంబంధించి మనకు దాదాపుగా చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం బాల్టాల్ అండ్ అమర్నాథ్ కేవ్కి వెళ్ళినప్పుడు చాలా చలిగా ఉంటుంది. తర్వాత మనం గుల్మార్గ్కి వెళ్ళినప్పుడు చాలా చలిగా ఉంటుంది. తర్వాత మిగతావన్నీ కూడా దాదాపుగా నార్మల్ ఉష్ణోగ్రత ఉండేటువంటి అవకాశం. ఓకే, థర్మల్స్ లాంటివి కూడా తీసుకువెళ్ళాలి కదా? అవునండి. ఓకే, సో వైష్ణోదేవి అనగానే కొంచెం కష్టము, ఎత్తు ఎక్కాలి అని అంటూ ఉంటారు, అవునా? ఖచ్చితంగా అండి. ఈ వైష్ణోదేవికి ఎత్తు ఎక్కాలి అనేటువంటి భయం ఉన్నవారికి మన దగ్గర హెలికాప్టర్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ గుర్రం డోలీ ఫెసిలిటీ కూడా ఉంది, బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మనం అన్ని వివరాలు అందిస్తుంటాం, అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ఖచ్చితంగా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వస్తే. ఓకే, ఇప్పుడు మీరు మీ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసిన ప్లేసెస్లో ఏదైనా ఒకటి చూడలేము అని అనుకున్న వాళ్ళు ఆగిపోవచ్చా అక్కడ? వేరే మళ్ళీ తర్వాత మిగతావి కంటిన్యూ చేసుకోవచ్చా? ఎవరైనా మేము పలానా ప్లేస్ మేము చూడలేము అనుకున్నప్పుడు ఎత్తైన ప్రదేశాలంటే ఏమీ లేవండి. ఖచ్చితంగా ఈ అమర్నాథ్ యాత్రలో ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆగిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్, ఓకే. సో చాలా మంది యాత్రికులు రిపీట్ అవుతూ ఉంటారా మీకు? లైక్ ముందు వచ్చిన వాళ్ళే మళ్ళీ రావడం, సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటారా? ఖచ్చితంగా వస్తుంటారండి. దాదాపుగా మన దగ్గర ఈ కేదార్నాథ్కి సంబంధించి చూడొచ్చు, అమర్నాథ్కి సంబంధించి చూడొచ్చు, దాదాపుగా 2-3 సార్లు 4-5 సార్లు వచ్చినటువంటి యాత్రికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వారికి జరిగినటువంటి మనతో కానీ ఆ దేవుడితో కానీ జరిగినటువంటి వాళ్ళ అనుభూతి వాళ్ళ బంధుమిత్రులతో పంచుకోవడం, ఇక్కడ ఇంట్లో పంచుకోవడం వేరే ఉంటుంది, యాత్రలో పంచుకోవడం ఇంకా చాలా వేరుగా ఉంటుందని చెప్పి వాళ్ళ బంధుమిత్రులతో మనతో వచ్చిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులను కూడా మనతో పాటు తీసుకెళ్ళి మన ట్రావెల్స్ ద్వారా ట్రావెల్ చేస్తుంటారు. ఓకే, ఆడవాళ్ళు ఒక్కళ్ళే కూడా సింగిల్గా వస్తూ ఉంటారా? వాళ్ళకు కూడా జాగ్రత్తలు ఉంటాయి? ఖచ్చితంగా అండి, సింగిల్గా వస్తుంటారు ఆడవాళ్ళు. ప్రతి ఒక్క ఆడవారికి కూడా సింగిల్గా వచ్చినటువంటి వారికి పూర్తి బాధ్యతతో మనకు టూర్ మేనేజర్ ఉంటారు, తర్వాత నేను ఉంటాను ప్రతి గ్రూప్లోనూ. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, సేఫ్ అండ్ సెక్యూర్గా. మేము ఎక్కువగా కేర్ తీసుకునేది ఆడవారికి సంబంధించి, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటుంటాం. అందుకని మన దగ్గర చాలా ఎక్కువగా వస్తుంటారు. సింగిల్ లేడీస్ అయినా ఎలాంటి భయం లేకుండా ట్రావెల్ చేస్తుంటారు. సో చాలామంది ఏమనుకుంటారంటే 45-50 వయసు వాళ్ళు కూడా ఓకే మేము రిటైర్ అయ్యాక 60 తర్వాత వెళ్తామని అనుకుంటూ ఉంటారు. ఇట్లాంటి యాత్రలు చార్ధామ్ కానీ, అమర్నాథ్ కానీ, ముక్తినాథ్ కానీ. కానీ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి, ఏ ఏజ్ పర్ఫెక్ట్ ఏజ్ మనం యాత్రకి వెళ్ళాలి, ఈ ఆధ్యాత్మిక యాత్రలకి కొండలు ఎక్కగలగాలి అంటే ఎటువంటి ఏజ్ బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా అండి, 45 నుంచి 55 మధ్యలో ఇలాంటి యాత్రలు కంప్లీట్ చేసేసుకోవాలి. లేదు చిన్న వయసు అయినా పర్లేదు, వారి యాత్రలు కంప్లీట్ చేసుకుంటే కనుక ఇంకా మంచి సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఎప్పుడు అవకాశం అయితే దొరుకుతుందో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలండి. సార్, ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం చాలా విషయాలు తెలియజేశారు అమర్నాథ్ గురించి, అలాగే యమునా పుష్కరాల గురించి. ఓకే, సో సంవత్సరం అంతా కూడా ఎటువంటి ప్యాకేజెస్ రన్ అవుతూ ఉంటాయి, ఎక్కడికెక్కడికి ఉంటూ ఉంటాయి యాత్ర? ఖచ్చితంగా అండి, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ మన దగ్గర ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు దాదాపుగా చాలా ప్యాకేజీలు 100 రకాల పైనే మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయండి. ఇండివిజువల్గా కానీ గ్రూప్స్గా కానీ ఏదైనా మనం చూసుకుంటే కనుక చాలా ప్యాకేజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
వీటి వివరాలు కావాలంటే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్స్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. మనకు దాదాపుగా ఇక్కడ మనం జనవరిలో చూసుకుంటే ఎవరైనా స్నో ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక జమ్మూ కాశ్మీర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తూ ఉంటారు. దాని తర్వాత ఫిబ్రవరిలో అస్సాం, గౌహతి, తర్వాత పూరి, భువనేశ్వర్ ఇలాంటి ప్యాకేజెస్ వెళ్తూ ఉంటారు. మార్చికి సంబంధించి చూస్తే కనుక రాజస్థాన్, గుజరాత్ వీటికి సంబంధించి వెళ్తూ ఉంటారు. ఇలాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క నెలలో కూడా మనకు ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి. మనకు తమిళనాడు ప్యాకేజెస్ ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ప్రత్యేకంగా శబరిమలకు సంబంధించి కూడా మన దగ్గర ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ శబరిమల వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ శబరిమల వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఎవరైనా జెంట్స్ వెళ్ళాలనుకున్నా, బాయ్స్ వెళ్ళాలనుకున్నా వీరికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేటివి లేవు. ఈ శబరిమల ఆడవారు కానీ ఆడపిల్లలు కానీ వెళ్ళాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలకి అలో చేస్తారు. దాని తర్వాత 50 సంవత్సరాలు పూర్తిగా నిండినటువంటి ఆడవారికి ఇక్కడ అలో చేస్తారు. దీనికి సంబంధించి కూడా మనకు శబరిమల ప్యాకేజెస్ ప్రతి నెల టెంపుల్ ఓపెన్ అయినప్పుడు వీటి డేట్స్ వివరాలు మన దగ్గర ఉంటాయి. ప్రతి నెల కూడా మన దగ్గర శబరిమల యాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. ఓకే, ఆధ్యాత్మికమే కాదు ఎంటర్టైన్మెంట్ జర్నీస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఎటువంటి యాత్రలైనా సరే మీకు కాల్ చేస్తే వివరాలన్నీ తెలియజేస్తారు, తీసుకువెళ్తారు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చా? ఎంతమంది అయినా వెళ్ళొచ్చండి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, లేదు ఎంతమంది ఉన్నా కూడా మీకు నచ్చిన డేట్లో, మీకు నచ్చినన్ని రోజులు, మీకు నచ్చిన ప్లేస్లు మీరు సెలెక్ట్ చేసుకుంటే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ అందిస్తుంది. ఓకే, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీకు ఇంకా ఆఫీసెస్ కూడా ఉన్నాయా? హైదరాబాద్ మిగతా అవతల హైదరాబాద్ అవతల కూడా ఉన్నాయా? హైదరాబాద్ తర్వాత మనకు అనంతపూర్లో ఉన్నాయండి ప్రస్తుతానికి. హైదరాబాద్లో మనకు బాలాజీ నగర్, కూకట్పల్లిలో మన ఆఫీస్ ఉంది. లేదంటే కనుక మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్స్ కాల్ చేసైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. లేదంటే rsyatra.com rsyatra.com ఈ వెబ్సైట్ ద్వారా కూడా మనకు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ను కన్సల్ట్ అవ్వచ్చు. లేదు అంటే కనుక ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే, బాగుంది. యమునా పుష్కరాల ఆఫర్స్, యాత్ర ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మీ దగ్గర ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి, అమర్నాథ్ ఏ విధంగా వెళ్ళాలి, యాత్రకు ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా యాత్రా విశేషాలు కూడా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంప్రదించండి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్, బాలాజీ నగర్, కూకట్పల్లి, హైదరాబాద్ 72. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8639559389, 9581185366.